మొన్నటి రోజు మరి దుర్మార్గులైన కూడా అని నేను హిందువులకు ఒక మనవి చేస్తూ ఉన్నాను. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్ర చర్యపై యావత్ భారతదేశం మొత్తం తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ప్రతి పౌరుడు దేశం ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని కోరుతున్నాడు. ఈ ఇష్యూపై కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఆలోచిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఉగ్ర సంస్థ మీదే కాదు, దాని వెనకుండి ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పైన కూడా భారత్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా క్రాస్ బార్డర్ టెర్రరిజం అంచనా पाकिस्तान 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 भारत माता की भारत माता की పాకిస్తాన్ పట్ల చాలా కఠినంగానే వ్యవహరించాలని భారత్ నిర్ణయించుకుంది. ఉన్న కొద్దిపాటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ను కూడా పూర్తిగా తగ్గించాలని నిర్ణయించుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన నిర్వహించిన సిసిఎస్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత్ తీసుకున్న నిర్ణయాలు నంబర్ 1, ఇండస్ రివర్ సిస్టమ్ లో భాగమైన 6 నదులు ఇండస్, జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదుల నుంచి ప్రవహించే నీటిని 20% పాకిస్తాన్, 20% ఇండియా వాడుకునేలా 1960లో ట్రీటీ సైన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇండస్ వాటర్ ట్రీటీని భారత్ సస్పెండ్ చేసింది. ఈ నదుల నుంచి వచ్చే నీటితోనే పాకిస్తాన్ అగ్రికల్చర్ అండ్ ఎకానమీ మేజర్ గా డిపెండ్ అయ్యారు. అసలే ఎండాకాలం. ఇప్పుడు ఈ ట్రీటీని సస్పెండ్ చేసి పాకిస్తాన్ కి నీళ్లు వదలకుండా ఆపేయడంతో ఇప్పుడు పాకిస్తాన్ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నంబర్ 2, ఇరు దేశాల మధ్య ఉన్న అతారీ సరిహద్దులను మూసివేయాలని నిర్ణయించుకున్నారు. ఇది 2 దేశాలను కలిపే ఏకైక రహదారి సరిహద్దు. మొన్నటి రోజు మరి దుర్మార్గులైనటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు, తీవ్రవాదులు, లుచ్చాగాళ్ళు ఈరోజు మొన్నటి రోజు చేసినటువంటి దురదృష్టకర సంఘటన ప్రతి ఒక్క హిందువు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే నువ్వు హిందువా ముస్లిమా అని ఆ రోజు మరీ అడుగుతూ పాయింట్లు ఇప్పి చూపించమని మరి అంత నీచమైనటువంటి సంస్కృతి వాళ్ళు ఒరబడ్డటువంటి దుర్మార్గులు, నరరూప రాక్షసులు, వాళ్ళని క్షమించేది లేదు. మరి మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఒకే హెచ్చరిక జారీ చేయడం జరిగింది. వాళ్ళ రక్త పొట్టు, ఒక్కొక్క రక్త పొట్టుకు వాళ్ళు ఎక్కడున్నా చున్చునికే లెంకి మరి ఒక్కడికి 1000 మందిని తీసుకుంటామని బలి తీసుకోవడం జరుగుతుంది. మరి పాకిస్తాన్ లుచ్చా ఖబర్దారులను వదిలిపెట్టేది లేదని హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మన ఇండియన్ ఆర్మీ కూడా జల్లెడబడటం జరుగుతుంది. ప్రతి అణువను కూడా జల్లెడబడుతున్నారు. మరి అమాయకులైనటువంటి వాళ్ళు జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్ళినటువంటి కొత్త జంటల్ని మరి చంపేయడం, మీరు హిందువులా ముస్లింలా అని అడిగి హిందువులైతేనే చంపడం జరిగింది. ఒకసారి హిందువులు కూడా ఆలోచించుకోవాలా. మరి మన హిందువుల పరిస్థితి ఏమవుతుంది? ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, హిందువుల ఐక్యత ముఖ్యం. హిందువులను కాపాడేటటువంటి పార్టీకే మనం ఓటేయాలా. ఈరోజు జరిగినటువంటి సంఘటన కళ్ళు తెరిచి చూడాలా ప్రతి హిందువు కూడా అని నేను హిందువులకు ఒక మనవి చేస్తూ ఉన్నాను. ఖబర్దారని పాకిస్తాన్ లుచ్చా లంజావులకు ఖబర్దారని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను.